గుంటూరు పసుపు సంబార్ మా సైడ్ పులుసు కూరల్లోకి ఫ్రైస్లోకి ఈ పసుపే వాడుతాము. ఓన్లీ బిర్యానీస్కి మాత్రం రెగ్యులర్ పసుపు వాడుకుంటాం. ప్రాసెస్: ఫస్ట్ మసాలాలన్నీ దోరగా వేయించుకోవాలి. అన్నీ సపరేట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. పావు కేజీ ధనియాలు, 150 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల మెంతులు, 250 గ్రాముల కరివేపాకు క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ సపరేట్గా వేయించిన తర్వాత సపరేట్ ప్లేట్స్లోనే పెట్టి కంప్లీట్గా చల్లార్చుకోండి. మొత్తం చల్లారిన తర్వాత ఒక్కొక్కటి సపరేట్గానే మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఈ మసాలన్నీ బరకగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి, అందుకే జల్లించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి మిక్సీ పట్టి బాగా జల్లించుకోవాలి. కరివేపాకు వచ్చేసరికి మిక్సీ పట్టుకొని డైరెక్ట్గానే కలుపుకోవచ్చు. ఇందులోకి 700 గ్రాముల కల్లుప్పు కూడా మిక్సీ పట్టుకొని అన్నీ ఒక దానిలో వేసుకోవాలి. ఈ పసుపు సంబారు 1 కేజీ పసుపుకి నేను కొలత చెప్పి చూపిస్తున్నాను. 1 కేజీ పసుపు కూడా వేసి మొత్తం బాగా కలిసే వరకు కలిపి రోట్లో కలిపిన పసుపు, 1/2 కేజీ చిన్నులపాయలు పడతాయి, అవి కూడా వేసి 2 నిమిషాలు దంచుకోండి. తర్వాత పావు కేజీ ఆవదం కూడా వేసి బాగా దంచుకోవాలి. ఈ ప్రాసెస్ 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని దంచుకోండి. మంచిగా మొత్తం బాగా కలిసాక ఒక దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలిపి స్టోర్ చేసుకోవాలి. రోజు వాడుకోవటానికి ఎయిర్ టైట్ జార్లో పోసుకోండి. మిగిలింది మొత్తం ఒక జిప్లాక్ కవర్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మొత్తం 2.5 కేజీల సంబార్ పసుపు వచ్చింది. కూరల్లోకి, ఫ్రైస్లోకి రెగ్యులర్ పసుపు కన్నా ఈ పసుపు వాడితే చాలా టేస్ట్ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.